గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై మహిళా నేత అనే గౌరవం లేకుండా తీన్మార్ మల్లన్న నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు నయీమును మించిపోయినావు తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ఒక ఊసర్వేలిలాగా తయారైనావు. ఇవాళ బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న, మొట్టమొదట నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? V6లో మొదలైన నీ ప్రయాణం బీజేపీకి పోయి, కాంగ్రెస్కి పోయి, బీఎస్పీకి పోయి, విశారదం చుట్టూ తిరిగి మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ బీసీ వాదని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. సిగ్గుండాల తీన్మార్ మల్లన్నకి. మహిళ అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. నీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు. నీ ఆగడాలకి ఇక పులి స్టాప్ పెట్టే రోజు వచ్చింది. నేను అడుగుతున్నా, అగ్రకులానికి సంబంధించినటువంటి కవితక్క గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి సోనియా గాంధీ దేకులమని అడుగుతున్నా. సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ మహిళా నాయకురాలు. మరి వాళ్ళని కూడా ఇలా కవిత గారి మీద మాట్లాడినట్టుగా పొత్తుల గురించి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. మహిళలు, నీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. మరి నువ్వు నీ గురించి కూడా బయట వాళ్ళు అట్లా మాట్లాడితే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని మేము అడుగుతున్నాం. బీసీల గురించి మాట్లాడే ముందు మరి నువ్వు ఎవరికి ఊడిగం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు ఏమైనా బీసీయా? నువ్వెనకేసుకొచ్చేది కూడా అగ్రకులాలకు సంబంధించిన నాయకుల ముందు పెట్టుకొని వెనకుండి నువ్వు రాజకీయం చేస్తున్నటువంటి చరిత్ర ఇది. ఇక నీ పరిధి దాటిపోయినావు. నువ్వు నీలాంటి యూట్యూబ్ ఛానళ్ళకి కుక్కకాడికి చెప్పు దెబ్బ అనే విధంగానే సమాధానం ఉంటుంది తప్పించి నువ్వేం మహాత్మా గాంధీ కాదు. నీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దందా 100 కోట్లు దాటిపోయింది. నీ అరాచకాలకి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి అపోజిషన్ పార్టీ నుండి జాతీయ నాయకులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయినాను. నీ తాటాకు చప్పులకు కానీ, నీ కుక్క బెదిరింపులకు కానీ ఎవడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆమె రికార్డ్స్గా ఆమె వెనక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా చెప్తున్నావు. నీకు ఇచ్చింది టీజరే, ఇక ముందల ట్రైలర్ ఉంటుంది. నువ్వు వింతే గనక నీ ఆగడాలతోటి పెట్టరేగిపోయి మహిళల గురించి నీచంగా మాట్లాడితే గనక నీకు బాహుబలి సినిమా చూపిస్తాం. ప్రతిరోజు నీకు మీ కళలో కూడా మర్చిపోయిన విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక నీకు పాత రోజులు కాదు. మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా కుక్కలు మురిగినట్టు మరి వేసుకొని కావాలని వేరే వారి దగ్గర డబ్బులు తీసుకొని మరి బదనాం చేసినటువంటి చరిత్ర. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి అధికార పార్టీని వదిలిపెట్టి మళ్ళీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి మీద పడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీ నికార్స్ అయినటువంటి ఉద్యమ నాయకత్వం మాది. బరాబర్ కూడా నువ్వు తక్షణమే మహిళా నేతకి క్షమాపణ చెప్పకుండా ఇంకా రెచ్చిపోయి మాట్లాడితే కనుక మా ప్రవర్తన కూడా రెచ్చిపోయే విధంగా ఉంటుంది. మీకు ఎప్పటికైనా కానీ మీ యాక్షన్కి బట్టే మా రియాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు వారు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా గౌరవంగా కోరుతున్నాం. అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ సభ్య సమాజంలో మహిళలంటే కూడా గౌరవం లేకుండా తన ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాటలకు ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, బీసీ సంఘాలుగా, అలాగే జాగృతి నాయకులుగా నా పేరు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, మా ఉద్యమ సహచరుడు మిత్రుడు కందుల మధు, మిగతా అందరం కలిసి కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత గారు కమిట్మెంట్ తో సిన్సియర్ గా, సీరియస్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ తెలంగాణ ఉద్యమంతో సమానమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతా ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళని ఒప్పించి సామాజిక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలు, బీసీ ఉద్యమాలను నిర్మించి 89 బీసీ కులాలను ఏకం చేసి ఇవాళ వాళ్ళందరితో సమావేశాలు పెడుతూ, బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇవాళ బిల్లు ఏర్పాటు కావడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే బిల్లు పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కేవలం రాజకీయపరమైన రిజర్వేషన్లే కాదు, విద్యా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఇవాళ బీసీలకు 42% అని పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారిపైన, ఆమెకు తెలంగాణ సమాజంలో, బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు, సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
అట్లాగే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ మేధావులారా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి హీనమైనటువంటి వ్యక్తి, మర్యాద లేనటువంటి వ్యక్తి, గౌరవ మర్యాదలు లేనటువంటి వ్యక్తిని మీ వెంట వేసుకొని తిరిగితే ఆ బీసీ ఉద్యమానికే కలంకం వచ్చేటువంటి అవకాశం ఉంది, చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా తీన్మార్ మల్లన్నను బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.